కీబోర్డ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి 65% మెకానికల్ కీబోర్డ్. 65% ఎందుకన్నా అంటే ఈ కీబోర్డ్ లేఅవుట్ చూసుకుంటే మీకు ఓన్లీ దీంట్లోని ఏదైతే కీ లేఅవుట్స్ ఉంటాయి కదా అవి మాత్రమే ఉంటాయి. నంప్యాడ్ ఉండదు, ఎక్స్ట్రా ఎలాంటి బటన్స్ కూడా దీంట్లో మీకు లభించవు. అండ్ ఇది మెకానికల్ కీబోర్డ్. పర్టికులర్ గా ఎవరైతే గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసమే ఇది డిజైన్ చేసినట్టయితే డిజైనర్ మనకి చెప్తున్నారు. అండ్ ఇది దీంట్లో మనకి బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ ఏదైతే కీబోర్డ్ ఉంటుంది కదా దీనికి రైట్ సైడ్ మనకు ఒక రోటరీ అయితే ఉంటుంది. ఆ రోటరీ అనేది మనకి స్క్రోల్ వీల్ టైప్ అన్నమాట. సో దాంతో ఏంటంటే మనం వీడియోస్ లోని వాల్యూమ్ ని కంట్రోల్ చేసుకోవాలన్నా లేదా మెన్యూని సెలెక్ట్ చేసుకోవాలన్నా సో వీటన్నిటికి యూజ్ అయ్యేటట్లు ఫుల్లీ ప్రోగ్రాములు రోటరీని అయితే దీంట్లో ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మనం మెటీరియల్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి అల్యూమినియం అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ కీబోర్డ్ మొత్తం కూడా అల్యూమినియం తోని డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ కీబోర్డ్ యొక్క డిజైన్ చూసుకుంటే గనక ఇది మీకు ఒక కత్తి ఏ విధంగా అయితే ఉంటుంది కదా ఆ డిజైన్ అయితే కనిపిస్తుంది. సాధారణంగా మనం కీబోర్డ్స్ ఏవైతే చూస్తాం కదా కింద ఫ్లాట్ గా ఉండి మనం యూజ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ న ఒక హింజెస్ లాంటి వేస్తారు. దీని ద్వారా ఏంటంటే మనం కీబోర్డ్ ని కొంచెం హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా. ఈ కీబోర్డ్ డిజైన్ చేయడమే ఈ విధంగా డిజైన్ చేశారు. మీ స్క్రీన్ మీద వీడియోకి ఇమేజెస్ అయితే చూడొచ్చు. ఇది కొంచెం ఒక సైడ్ ఏమో బాగా ఎత్తుకుంటే అలాగా నేరోగా అయితే వస్తుంది. ఒక షార్ప్ నైఫ్ ఏదైతే ఉంటుంది కదా అందుకనే దీనికి పెట్టిన పేరు చూసుకుంటే ది ఐస్ బ్రేకర్ అని చెప్పి ఈ కీబోర్డ్ కి పేరు అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ దీంట్లో యూజ్ చేసిన స్విచెస్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఫుల్ లైట్ ఎంఎక్స్ స్విచెస్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఏదైతే కీ క్యాప్స్ ఉంటాయి కదా మనకి ఈ ప్రతి ఒక్క కీ క్యాప్ లో కూడా ఎల్ఈడిని అయితే ఇన్సర్ట్ చేయడం అయితే జరిగింది బ్యాక్ లైటింగ్ కోసం. సో ఆలోచించండి ఈ కీబోర్డ్ లో కూడా మీకు బ్యాక్ లైటింగ్ అయితే వస్తుంది అనమాట. కొంచెం మినిమలిస్టిక్ లుక్స్ తో పాటు కొంచెం మనం నైట్ టైమ్ ఈ కీబోర్డ్ ని యూజ్ చేసినప్పుడు ఆ లైటింగ్ ఎఫెక్ట్ కోసం మనకి దీంట్లో బ్యాక్ లైట్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ఫీల్ అండ్ సౌండ్ టైపింగ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో ఏదైతే పీసీబీ యూజ్ చేశారు కదంటే వీళ్ళు డిజైన్ చేసిన పీసీబీ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా డిజైన్ చేశారు. దీంట్లో మనం హాట్ స్వాపులు అయితే చేసుకోవచ్చు. దాని అర్థం ఏంటి అంటే మెకానికల్ కీబోర్డ్ లోని మనకి కీస్ అనేవి డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే లీనియర్ అని, టాక్టికల్ అని, లేదంటే క్లిక్కీ అని చెప్పి ఇలా డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి. అంటే దాని కీ స్టైల్ ని బట్టి అంటే ఆ స్విచెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్టైల్ ని బట్టి వాటి యొక్క సౌండ్ అనేది మారిపోతుంది అనమాట. సో కొంతమంది ఎక్కువ లౌడ్ ని ఇష్టపడతారు, కొంతమంది తక్కువ లౌడ్ ని ఇష్టపడతారు, కొంతమంది ఆ క్లిక్ ఎఫెక్ట్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో అలాగా మనం స్వాప్ అయితే చేసుకోవచ్చు. సో ఈ కీ ఏదైతే కీబోర్డ్ ఉందో దీన్ని యూజ్ చేసిన పీసీబీ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా డిజైన్ చేశారు. మనం ఈజీగా ఆ స్విచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈజీగా మనం చేంజ్ చేసుకునే విధంగా. అండ్ దీని యొక్క స్పెక్స్ అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. ఇంకా రిలీజ్ డేట్ అనేది ఇంకా లేదు ప్రస్తుతానికి. ఇంకా డిజైన్ లో ఉంది లేదంటే ఒక ప్రోటోటైప్ మోడల్ లో ఉంది అయితే అనుకోవచ్చు. సో కాబట్టి ప్రస్తుతానికి అయితే మనకి ఎలాంటి ప్రైజెస్ గానీ దీని యొక్క స్పెక్స్ గానీ పూర్తి స్థాయిలో రివీల్ అయితే లేదు. బట్ దీని యొక్క డిజైనర్ ఏం చెప్తున్నారంటే ఇది ఫుల్లీ వైర్లెస్ గా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో 5000 mAh లిపో బ్యాటరీని యూజ్ చేసినట్లయితే డిజైనర్ చెప్తున్నారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 నుంచి 3 నెలల వరకు దాదాపుగా దీని యొక్క ఛార్జింగ్ టైం వస్తుందని అయితే మనకి చెప్తున్నారు. మరి చూడాలి ఇది రియల్ టైమ్ లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, దీని యొక్క స్పెక్స్ ఏంటి, ప్రైస్ ఎంత పెడతారు అనేది మనం దీని యొక్క ఇప్పుడు అంటది ఆ డేట్ ని మనం ఫిక్స్ చేసినప్పుడు గానీ మనం చెప్పలేము. హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను మీకు మరో వీడియోతో కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బై.